గొర్రెల స్కామ్లో ఏసీబీ జాయింట్ డైరెక్టర్ సుధీంద్ర దర్యాప్తు ముమ్మరం చేశారు. ఇప్పటికే 4 ఉన్నతాధికారులను అరెస్ట్ చేయగా నాటి మంత్రి తలసాని పేరు చెప్పి రైతులను బెదిరించిన కాంట్రాక్టర్ మొయినుద్దీన్, అతని కుమారుడు ఇక్రమ్ విదేశాలకు పారిపోయారు. వారిద్దరిపై లుకౌట్ నోటీసు జారీ చేసే అవకాశం ఉంది. రైతులను బెదిరించిన ఘటనపై మరో కేసు నమోదు చేశారు. ప్రభుత్వ ఉద్యోగుల చేతివాటం మారింది. గతంలో బల్ల కింద చేతులు పెట్టేవారు, ఫైళ్లలో పైకం దర్జాగా ఆరగించేవారు. ఇప్పుడు ఆ ధోరణి మారింది. చేతికి మట్టి అంటకుండా ఆన్లైన్ లేదంటే థర్డ్ పార్టీ లాంటి మార్గాల్లో అందిన కాడికి బొక్కేస్తున్నారు. ఈ మధ్య హెచ్ఎండిఏ మాజీ డైరెక్టర్ శివబాలకృష్ణ అక్రమ సంపాదనతో ఏసీబీ అధికారులకు అడ్డంగా దొరికిపోయారు. ప్రస్తుతం పశుసంవర్ధన శాఖలో గొర్రెల పంపిణీ స్కామ్ బయటపడింది. గొర్రెల పంపిణీలో 2.10 కోట్ల రూపాయలు 4 ప్రభుత్వ అధికారులు దారి మళ్లించారు. దీంతో ఆ 4 పశుసంవర్ధన శాఖ అధికారులను ఏసీబీ అధికారులు అరెస్టు చేశారు. ఏప్రిల్లో ప్రారంభమైన గొర్రెల పంపకం పథకం కింద ఒక్కో లబ్ధిదారుడికి 20 గొర్రెలను, 1 పొట్టేలును కలిపి 1 యూనిట్గా అందజేశారు. 1 యూనిట్ విలువ 1.25 లక్షల రూపాయలు. ఇందులో 75% రాయితీ ఇచ్చారు. మిగిలిన 25% నగదును లబ్ధిదారుడే చెల్లించేలా ప్రభుత్వం చర్యలు తీసుకుంది. మునుగోడు ఉప ఎన్నికల సమయంలో 2వ విడతలో భాగంగా ఆంధ్రప్రదేశ్కు చెందిన రైతుల వద్ద గొర్రెలను కొనుగోలు చేసిన కొంత నగదును చెల్లించారు. ఇంకా రైతులకు 2 కోట్ల రూపాయలకు పైగా నగదు చెల్లించాల్సి ఉండగా డబ్బులు చెల్లించకుండా మోసం చేశారని బాధితులు పోలీసులకు ఫిర్యాదు చేశారు. గొర్రెల పంపిణీ పథకంలో పశుసంవర్ధన శాఖ అధికారులు కుమ్మక్కై కాంట్రాక్టర్లు బునామీ పేర్ల మీద డబ్బులు కాజేశారని ఏసీబీ అధికారుల దృష్టికి బాధితులు తీసుకెళ్లారు. ఈ క్రమంలో స్కామ్పై విచారణ చేపట్టి 4 అరెస్టు చేశారు. అయితే గొర్రెల పంపకం పథకంలో అవకతవకలు జరిగినట్లు కాగ్ ఇచ్చిన నివేదికను అసెంబ్లీలో మంత్రి కోమటిరెడ్డి వెంకటరెడ్డి ప్రస్తావించారు. ఈ క్రమంలోనే ఈ కేసును తెలంగాణ అవినీతి నిరోధక శాఖ సీరియస్ గా తీసుకుంది. ఈ స్కామ్లో ఉన్న అధికారులపై ఉక్కుపాదం మోపుతోంది. ఇప్పటికే గొర్రెల పంపిణీ విషయంలో అధికారులు దర్యాప్తును ముమ్మరం చేశారు. పశుసంవర్ధన శాఖకు చెందిన అసిస్టెంట్ డైరెక్టర్ ధర్మపురి రవి, రంగారెడ్డి జిల్లా భూగర్భజల అధికారి రఘుపతి, వయోజన విద్య డిప్యూటీ డైరెక్టర్ గణేష్, మేడ్చల్ పశుసంవర్ధన శాఖ డిప్యూటీ డైరెక్టర్ ఆదిత్య కేశవ సాయిలను ఏసీబీ అదుపులోకి తీసుకుంది. గొర్రెల పంపిణీలో ఈ 4 అధికారులు ప్రైవేటు వ్యక్తులతో కలిసి బినామీ ఖాతాలు ఓపెన్ చేశారు. గొర్రెల పంపిణీ స్కామ్లో 2.10 కోట్లు కొట్టివేసినట్లు ఏసీబీ అధికారులు గుర్తించారు. ఈ 4 అధికారులను రిమాండ్కు తరలించారు. మా అందరి మీద కూడా 2,10,00,000 రావాలి. ఈ మా అందరి అన్ని ఆస్తులు కలిగి కూడా ఇంత లేవు. వాళ్ళ దగ్గర బాకీలు తీసుకొచ్చి పెట్టి ఇవన్నీ చాలా నష్టపోయి మోసపోయినాం. ఇది జరిగి కూడా ఆగస్టు నుంచి స్టార్ట్ అయ్యి సెప్టెంబర్ వరకు జరిగింది. సెప్టెంబర్ వరకు అలా జరుగుతూ వచ్చింది. ఇక ఎప్పుడైతే తెలంగాణ ఎలక్షన్ కూడా పెట్టారో అంతటితో ఈ స్కామ్ మేము కూడా డబ్బులు వాళ్ళమ్మటి పట్టము, వాళ్ళు అదిగో ఇదిగో అని చెప్పి మమ్మల్ని ఒక 2 నెలల పాటు తిప్పించడము. సరే మేము ఇప్పుడే బయటపడేందుకు లేదని చెప్పి ఇన్ని రోజులు కూడా ఎదురు చూసాము. న్యాయం జరుగుద్దని. ఇక నుంచి న్యాయం జరగక పోలీసు వారిని ఆశ్రయిస్తే పోలీసు వారు ఏసీబీ వారికి చెప్పడము, వారు మమ్మల్ని పిలిచి ఇలా మర్యాదగా ఇలా ఎంక్వైరీ చేయటము. పశుసంవర్ధన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్లు విక్రమ్, శివసాయిలను ఏసీబీ అధికారులు విచారించనున్నారు. 120 యూనిట్ల గొర్రెలను ఏపీకి చెందిన రైతుల వద్ద కాంట్రాక్టర్ మొహియుద్దీన్ కొనుగోలు చేశారు. 2,10,00,000 రైతులకు చెల్లించకుండా తన బినామీ ఖాతాల్లో మళ్లించారు. ఈ మొత్తం వ్యవహారంలో పశుసంవర్ధన శాఖ అసిస్టెంట్ డైరెక్టర్ విక్రమ్, శివసాయిలు మొహియుద్దీన్ కి సహకరించారు. అయితే అప్పటి మంత్రి తలసాని ఆదేశాలతోనే పశుసంవర్ధన శాఖ అధికారులు కాంట్రాక్టర్ మొహియుద్దీన్ కొనుగోలు చేశారని ఏపీకి చెందిన రైతులు ఆరోపిస్తున్నారు. తలసాని ఓఎస్టీ కళ్యాణ్ పాత్రపై కూడా ఏసీబీ ప్రత్యేక దృష్టి సారించింది.